శిక్షలో సిఆర్ఎస్గా పనిచేస్తూ ఉన్నాము. మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో 2002 నుంచి కొంతమంది 2013 నుంచి 11 నుంచి అట్లా అంటే సుమారు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నాం. అయితే గౌరవ సీఎం గారు మిమ్మల్ని నేను అధికారంలోకి రాగానే అందరినీ పర్మనెంట్ చేస్తాను అని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అని ఇచ్చింది. అయితే ఇటువంటివి ఏమీ చేయకుండా మమ్మల్ని మేము ఇప్పుడు రోడ్డున పడి గత 14 రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చొని సమ్మె చేస్తూ ఉన్నాం అన్ని విభాగాల వాళ్ళమి. అయితే ప్రభుత్వం 2 రోజుల క్రితం చర్చలకు పిలిచింది. చర్చలకు పిలిచి మా మొదటి డిమాండ్ మమ్మల్ని రెగ్యులర్ చేయటం, తర్వాత హెచ్ఆర్ పాలసీ, సుప్రీంకోర్టు తీర్పు అమలు పరచడం ఇలాంటి డిమాండ్లు న్యాయమైన కోరికల్ని మేము ప్రభుత్వం ముందు ఉంచాం. అయితే మమ్మల్ని పిలిచి ఊరికే చర్చలకు పిలిచామంటే పిలిచాం, ఒక్క డిమాండ్ను కూడా మేము ఇది చేస్తాము అని చెప్పకుండా చర్చల్ని విఫలం చేసి మమ్మల్ని పంపించారు. మమ్మల్ని అందరినీ కూడా అవమానించారు. కాబట్టి వెంటనే మళ్ళీ అంటారు, గౌరవ బొత్స సత్యనారాయణ గారు అంటారు, అసలుకి ఇప్పుడేంది మీరు సమ్మెలు చేసేదేంది, ఎలక్షన్స్ వస్తుంటే ఇప్పుడు మీ డిమాండ్లు మా ముందు ఉంచేదేంది అంటున్నారు. మీరు ఎలక్షన్లోకి వచ్చే ముందు మీకు ఇవన్నీ చేస్తాను అని చెప్పి మా అందరి చేత ఓట్లు వేయించుకొని ఎలక్షన్లో గెలిచి గద్దెనెక్కి ఇంకా మేము ఎప్పుడు చెప్పాలి? ఇప్పటిదాకా వెయిట్ చేసాం. మేము ఇప్పటిదాకా మా కోరికలు ఏమైనా తీరుస్తారేమో, మాకు న్యాయం జరుగుతుందేమో అని ఎదురు చూసాం. అటువంటి ఏమీ తీర్చకుండా ఇంక 2-3 నెలల్లో ఎలక్షన్లు వెళ్తా, ఇప్పుడు కాదు టైము, ఇప్పుడు వచ్చారు అని అడగటం అనేది మాత్రం దారుణము. కాబట్టి మేము న్యాయమైన డిమాండ్లు ఉంచాము. మాకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అలాగే ప్రజా సంఘాలు అందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు మీ న్యాయమైన డిమాండ్లు అని. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు చెప్తున్నాం, మీరు వెంటనే మమ్మల్ని చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా అలాగే తీర్చాలి. తర్వాత లేదంటే మేము ఈ సమ్మెను ఇలాగే ఉధృతం చేస్తాము. ఉధృతం చేసి మా న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా తీర్చుకుంటాం.